ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే మ్యూట్‌లో పెట్టేసాను. అది మీకు గూడా తెలుసు. ఓకే. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన అక్కడికెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే. ఆహ్, మనమైతే వీడియోలోకైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు అర్థమవుతది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే. ఇక్కడైతే నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటే ఇచ్చాను నేను 2 ఫాంట్స్ ఇస్తాను. అవి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి ఇది ప్రాజెక్ట్ అనేది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన ఎలా ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా. ఓకే. ఫస్ట్ అయితే నేను డాట్స్ ఇచ్చిన పైన ఈ ఎఫెక్ట్ ఆ డాట్స్ అనేది హైట్లో పెట్టేసుకోండి. మీకు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఈ గ్రూప్ అయితే ఉంది కదా, గ్రూప్ పైన టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఓన్లీ ఫోటో చేంజ్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని ఏదైనా ఒక ఫోటో పెట్టేసుకోండి. ఓకే. సో ఇంతే ఉంటుంది. మీరు కింద నేను ఇది హైట్లో పెట్టిన ఒక ఫోటో పెట్టి ఒక ఇది హైట్లో పెట్టుకొని తర్వాత ఇట్లా బ్లాక్ ఉన్నా పర్లేదు, లేదంటే ఇది నేను దీనికి ఎఫెక్ట్ ఇచ్చిన ఏదైనా ఒక ఫోటో తీసుకొని గోషన్ బ్లర్ అని ఒకటి ఇచ్చిన ఆ బ్లర్ అనేది తీసేసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. లేదు మాకు కలర్లో కావాలనుకుంటే కూడా దీంట్లోనే కలర్ కూడా ఉంటుంది. ఓకే. ఒక నిమిషం. ఈ ఎఫెక్ట్ కాదు, ఈ ఎఫెక్ట్ 2 సాచురేషన్ ఇచ్చేసిన ఆ సాచురేషన్ అనేది పెంచుకుంటే మీకు కనిపిస్తుంది. కాకపోతే లిరిక్స్ అవి కరెక్ట్గా కనిపించదు. ఓకే. అయితే బ్లాక్లో పెట్టేసిన నేనైతే బ్లాక్లో పెట్టేసి మళ్ళీ దీనికి ఈ ఎఫెక్ట్లో ఈ గోషన్ బ్లర్ అనేది కొంచెం బ్లర్ తీసుకున్నా. ఓకే. ఇలాగైతే పెట్టేసుకోండి. లేదంటే మాకు అది వద్దనుకుంటే ఇది హైట్లో పెట్టేసుకోండి, ఇది ఆన్లో పెట్టుకోండి. దీన్ని కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా. ఓకే. ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ పెట్టుకోవచ్చు. మనకు ఏది సెట్ అవుతుందో అది చూసుకొని పెట్టేసుకోండి, మీ ఇష్టం. ఓకే. రెడ్ అంటే రెడ్ ఏదైనా పెట్టేసుకోండి, మీ ఇష్టం. సో గ్రూప్ అయితే చెప్పేసిన కదా, ఇంతే ఉంటుంది. నేనైతే సాంగ్ ఇవ్వలేదు. సాంగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక అతను కామెంట్ కూడా చేశాడు, అన్న అన్నీ పెడతావు సాంగ్ ఎందుకు పెట్టావు అని. అన్ని దాంట్లోకి నేను సాంగ్ అనేది మనకు ఇన్పుట్ కాదు కాబట్టి అది ఎంబీ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆ సాంగ్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి ఎక్స్పోర్ట్ అయితేనేమో పెట్టేస్తా, లేదంటే వేరే అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఖచ్చితంగా ఆ సాంగ్ మాత్రం ఇస్తాను, దీనికి సంబంధించింది ఇచ్చేస్తాను. సరేనా? ఓకే. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు వీడియోలో కామెంట్ చేసింది కాబట్టి అతను కూడా చెప్తున్నాను నేను. అతనికనే కాదు, కొంతమందికి ఆ డౌట్ కూడా ఉండొచ్చు. సాంగ్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదైతే చూసుకోండి. ఈ లిరిక్స్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇది లిరిక్స్ అయితే ఇది కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు. ఓకే. ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ బదులు ఎల్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ ఈ కలర్ ఏమో ఇది రెడ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. మీ ఇష్టం అది. ఓకే. నేనైతే ఎలాగైతే పెట్టినా మీ ఇష్టం, చేంజ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వస్తే ఒక్కోసారి గ్రూప్స్ ఇక్కడ దాకా కట్ అయిపోతుంటుంది. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరేం చేయకండి, నెక్స్ట్ దానికి వచ్చి టైమింగ్లోకి వెళ్ళకండి, డైరెక్ట్గా ఇట్లా అయితే ట్రిమ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.